హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలాద్వీపంలో జాబిల్లి 13వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. ఆదిత్య దీవివాసితో మేము కపాలదీవి నుండి తప్పించుకొచ్చిన సంగతి మీకెలా తెలుసు? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఈ దీవి పేరేమి? మీరు గాక ఇంకా ఈ దీవిలో ఎవరైనా ఉంటున్నారా అని అడిగాడు. మీరు ఈ దీవి వద్దకొచ్చిన పడవ అగ్గిదొరది అన్న సంగతి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆ పడవ అతను ఎవరికీ ఇవ్వడు. అటువంటిది మీరు ఆ పడవలో రావడంతో మాకు అనుమానమైంది. మీరు తప్పకుండా అక్కడి బానిసలుగా ఉండి తప్పించుకువచ్చారని. కాకపోతే మేము ఒకప్పుడు ఆ దీవిలో బానిసలుగా ఉండి తప్పించుకుని వచ్చాం. మమ్మల్ని పట్టుకోవడానికి అగ్గిదొర వచ్చాడా అన్న అనుమానం కలిగింది. ఇప్పుడు అంతా అర్థమైంది. మనమంతా ఆ దీవి నుండి తప్పించుకుని వచ్చిన వాళ్ళమని. మీ వలన మాకు అపాయం రాకపోతే మీరు ఈ దీవిలో ఉండవచ్చు. ఈ దీవి పేరు శవాల దీవి. ఒకప్పుడు ఈ దీవిలో అడుగుపెట్టిన వారు దీవిలో ఉన్న విషమూలికల గాలి తగిలి చనిపోతూ ఉండడం వలన ఈ దీవిని శవాల దీవి అని పిలుస్తూ ఈ దీవిలోకి రావడం ఆపేశారు అన్నాడు ఆ వ్యక్తి. ఇంతకీ మీ పేర్లు ఏమిటి? ఇంత భయంకరమైన దీవిలో ఎందుకుంటున్నారు? ఇప్పుడు ఆ విషమూలికల చెట్లు లేవా అని అడిగాడు జయసింహ. నా పేరు జయుడు, వీడి పేరు విజయుడు. ఇద్దరము అన్నదమ్ములం. మేము కాశీరాజ్యంలో ఉంటాము. ఒకసారి మా రాజ్యానికి వచ్చిన యోగి ఈ శవాల దీవిలో గొప్ప నిధులు ఉన్నాయని, దాన్ని ఎలా సాధించాలి అన్నది వివరంగా చెప్పి మమ్మల్ని పంపారు. మేము అష్టకష్టాలు పడి ఈ దీవిని చేరాము. రాత్రి సమయంలో దీవిలో అడుగుపెట్టినందువలన దీవిలోకి వెళ్లకుండా మేము తెచ్చిన వస్తువులు దగ్గరలో ఉన్న చెట్టు కింద ఉంచి సముద్ర తీరంలో విశ్రమించాం. ఆ సమయంలో అటుగా పడవలో వచ్చిన అగ్గిరాజు ఈ దీవికి వచ్చి మమ్మల్ని బంధించాడు. మేము ఆశ్చర్యంతో మమ్మల్ని ఎందుకు బంధించారని అడగ్గా ఆ చుట్టుపక్కల దీవిలో ఎవరూ ఉండకూడదని, కొత్తగా ఎవరు వచ్చినా తనకి బానిసగా పనిచేయాలని చెప్పి మమ్మల్ని పడవలోకి తోసి కపాల దీవికి తీసుకువెళ్ళాడు. మేము వచ్చిన పని ఒకటి, చివరికి చేస్తున్నది మరొకటి. ఆ దీవిలో బానిసగా పనిచేయలేకపోయాం. ఒకరోజు ఆ దీవి మీదకి సముద్ర దొంగలు విరుచుకుపడ్డారు. అప్పుడు చాలా తక్కువ సంఖ్యలో బానిసలు ఉన్నందువలన దొంగలు సులభంగా అగ్గిదొర వద్ద ఉన్న విలువైన వస్తువులు దోచుకున్నారు. అప్పుడు మేము దొంగల నాయకుడి వద్దకు వెళ్లి మా పరిస్థితి చెప్పి మమ్మల్ని శవాల దీవిలో వదిలేయమని వేడుకున్నాము. దొంగల నాయకుడు అందులకు సమ్మతించి మమ్మల్ని అతని ఓడలో ఎక్కించుకొని శవాల దీవిలో వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఈ దీవిలో ఇద్దరము ఉంటున్నాము అన్నాడు. అంతా విని ఆదిత్య, మీరు వచ్చింది నిధుల కొరకు. మరి ఎన్ని రోజులు ఈ దీవిలో ఉండి నిధులు తీసుకోకుండా ఏం చేస్తున్నారు? మీకు మీ ప్రాణాల కన్నా ఈ నిధి ఎక్కువగా అనిపించిందా? మనం ప్రాణాలతో ఉంటే ఎంతటి నిధినైనా సంపాదించవచ్చు. అంతటి అపాయం ఉందని తెలిసి ఇక్కడెందుకున్నారు అని అడిగాడు. ఆ రోజు దొంగలు వదిలి వెళ్లిన వెంటనే ఈ దీవి అంతా వెతికాము. మేము వెతుకుతున్న చీకటి గుహ కనిపించింది. లోపల అడుగు పెడితే విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ధైర్యం చేసి అడుగు ముందుకు పెడితే సింహాలు, పులులు లోపల తిరుగుతున్నాయి. వాటిని చంపి ముందుకు వెళ్ళడానికి మాకు ధైర్యం లేదు. అందువలన తగినైన తోడు కొరకు ఎదురు చూస్తున్నాము అన్నాడు విజయుడు. మీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. ఎంతో కష్టపడి ఈ దీవి వరకు వచ్చి చివరికి నిధుల వద్దకు వెళ్ళడానికి భయపడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ధైర్యంగా ముందుకు వెళితే ఏదో సంగతి తెలుస్తుంది. మీరు ఇలా వేచి ఉంటే మీకు సహాయం చేసేవాడు ఎప్పుడు వస్తాడో ఆ సంగతి నాకెందుకు గాని, మేము జ్వాలాద్వీపానికి వెళ్ళాలి. మీకు దారి తెలిస్తే చెబుతారా అన్నాడు ఆదిత్య. ఇంకా మేము పూర్తిగా మాట్లాడకముందే మీరు అడ్డుపడుతున్నారు. మీరు మంచి వీరులుగా కనిపిస్తున్నారు. మీరు మాకు తోడుగా ఉంటే ఆ నిధిని సాధించగలం. కావాలంటే మీరు కొంత తీసుకోండి అన్నాడు జయుడు. అది మా వల్ల కాదు. మేము అవసరంగా జ్వాలాద్వీపం వెళ్ళాలి. అది రాచకార్యం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మీకు దారి తెలిస్తే చెప్పండి, లేకుంటే మేము వెళ్ళి వెతుక్కుంటాం అన్నాడు ఆదిత్య. మాకు జ్వాలాద్వీపానికి దారి తెలియదు. కాకపోతే ఎవరి ద్వారా దారిని తెలుసుకోవచ్చో అన్నది నాకు తెలుసు. మాకు సహాయం చేస్తే మీకు సహాయం చేస్తాం. త్వరగా చెప్పండి అన్నాడు జయుడు. ఇద్దరు క్షణం ఆలోచించి మంచి సమయం చూసి మమ్మల్ని బాగా ఇరికించారు. ఎలాగైనా సరే మీ పని నెరవేర్చుకునే ఆలోచనలోనే ఉన్నారు. అందుకు మా అవసరాన్ని ఇలా వాడుకుంటున్నారా? తెలివైన వారే. ఏం చేస్తాం? అటు మీ పని అవ్వాలి, ఇటు మాకు దారి తెలియాలి. ఇక చేసేదేముంది అనుకొని
వాళ్ళకి సహాయం చేయడానికి సమ్మతించడంతో జయ విజయులు చెట్టు కింద దాచిన గుడ్డల మూటని విప్పారు. అందులో మానవ అస్థిపంజరానికి సంబంధించిన పుర్రె మాత్రం ఉంది. అది వెండి రంగులో మెరిసిపోతుంది. పుర్రెని చూసి జయసింహ ఆశ్చర్యంతో, మీరు మంత్రగాళ్ళా? దీన్ని ఎందుకు పెట్టుకుని ఉన్నారు అని అడిగాడు. ఆ నిధి సాధించాలంటే ఇది చాలా ముఖ్యం. ఆ గుహలోపలికి వెళితే మధ్యలో పెద్ద అడ్డుగోడ ఉంటుంది. ఆ గోడకి ఈ పుర్రెని తగిలిస్తే గోడ రెండుగా చీలుతుంది. లోపల 5 అస్థిపంజరాలు కూర్చుని ఉంటాయి. వాటిలో ఒకదానికి పుర్రె ఉండదు. మనం తీసుకుని వెళ్లిన పుర్రెని మొండెం అస్థిపంజరానికి తగిలిస్తే మనకి నిధి లభిస్తుంది అన్నాడు జయుడు. అయితే ఈ రోజే మనం వెళ్ళి ఆ నిధిని సాధిద్దాం. మేము త్వరగా వెళ్ళాలి అని ఆదిత్య అనడంతో అందరూ ముందుకు నడిచారు. నలుగురు గుహలోకి మెల్లగా నడిచారు. వారికి భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నా ధైర్యంగా ముందుకు నడిచారు. ఉన్నట్టుండి 4 సింహాలు వారి మీద ఎగిరిపడ్డాయి. అందరూ ముందు జాగ్రత్తతో కత్తులతో ఉన్నందువలన ధైర్యంగా సింహాలను ఎదిరించారు. ఆదిత్య, జయసింహ ముందుగా సింహాలను చంపి జయ విజయులను గాయపరుస్తున్న సింహాలపై పడి చంపారు. గాయాలతో పైకి లేచిన జయ విజయులు, మీరు మాతో వచ్చినందువలన మా ప్రాణాలు నిలిచాయి. లేకుంటే ఈ నిధుల సంగతి ఎవ్వరికీ తెలియకుండా పోయేది. త్వరగా ముందుకు నడవండి అంటూ ముందుకు నడిచారు. అప్పుడు పెద్ద కొండ చిలువ వారిద్దరినీ చుట్టేసింది. ఇద్దరూ భయంతో అరవసాగారు. వెనకనే వస్తున్న ఆదిత్య, జయసింహ కత్తులతో కొండ చిలువపై విరుచుకుపడ్డారు. కత్తులతో ఎంత గాయపరిచినా కొండ చిలువకి దెబ్బ తగల్లేదు. అది ఇంకా గట్టిగా జయ విజయుల్ని అదమసాగింది. వారికి భయంతో నోట మాట రాలేదు. ఆదిత్య, ఇది ఏదో శక్తిగల కొండ చిలువలా ఉంది. దీన్ని మనం చంపటం కష్టం. ముందు వాళ్ళని కాపాడాలి. అందువలన దాని కళ్ళని కత్తితో పొడిచి చూద్దాం అన్నాడు జయసింహ. మరుక్షణం ఇద్దరి కత్తులు కొండ చిలువ కళ్ళల్లోకి దిగాయి. మరుక్షణం ఆ గాయం నుండి రక్తం స్రవించసాగింది. కొండ చిలువ ఒక్కసారిగా పట్టు వదిలింది. మరుక్షణం జయ విజయులు బయటికి వచ్చేశారు. ఆ తర్వాత కొండ చిలువ అక్కడి నుండి వేగంగా వెళ్లిపోయింది. జయ విజయులు తమ గొంతులను నెమ్మదిగా నిమురుతూ, అమ్మయ్యా, ప్రాణం పోయినంత పనయింది, రండి లోపలికి వెళదాం అంటూ పెద్ద అడ్డుగోడ వద్దకు చేరారు. జయుడు తన వద్ద ఉన్న పుర్రెని ఆ గోడకి తగిలించాడు. మరుక్షణం ఆ గోడ రెండుగా చీలి లోపలికి వెళ్ళడానికి దారి కనిపించింది. నలుగురు నెమ్మదిగా లోపలికి నడిచారు. ఎదురుగా ఉన్న 5 ఆసనాలలో 5 అస్థిపంజరాలు కూర్చుని ఉన్నాయి. ఒకదానికి మాత్రం పుర్రె లేదు. నలుగురు వాటి ముందు నిలిచారు. విజయ, ఏం ఆలోచిస్తున్నావు? ముందు నీ వద్ద ఉన్న పుర్రెని తీసుకువెళ్లి మొండెం వరకు ఉన్న అస్థిపంజరంపై ఉంచు అని ఆదిత్య అనడంతో విజయుడు నెమ్మదిగా ముందుకు నడిచాడు. విజయుడు వణుకుతున్న చేతులతో పుర్రెతో అస్థిపంజరం ముందు నిలిచాడు. విజయుడు ముందుకు వంగగానే అతని చేతిలోని పుర్రె అస్థిపంజరానికి అతుక్కుపోయింది. అది ఊహించని విజయుడు వణికిపోయాడు. భయంతో తన వారి వద్దకు వచ్చేశాడు. మరుక్షణం 5 అస్థిపంజరాలు పైకి నిలబడి ఏవో మంత్రాలు చెప్పసాగాయి. అప్పుడు వారుంటున్న స్థలం చక్రంలా తిరగసాగింది. నలుగురు కింద పడిపోయారు. పైనుండి వస్తువులు కింద పడసాగాయి. నలుగురు శ్రమతో నేలపై పాక్కుంటూ బయట దారి వైపు వెళ్లసాగారు. అప్పుడు 5 అస్థిపంజరాలు దారికి అడ్డంగా నిలబడి, ఇంత దూరం వచ్చి నిధులు తీసుకోకుండా ఎందుకు వెళ్తున్నారు అని అడగడంతో జయుడు, ఇంకా ఇక్కడే ఉంటే మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి అన్నాడు. అది విని 5 అస్థిపంజరాలు ఒక్కసారిగా నవ్వాయి. నలుగురికి ఏమీ అర్థం కాక వాటి వైపు చూశారు. మరుక్షణం ఆ స్థలం తిరగడం మాని స్థిరంగా నిలిచింది. నలుగురు నెమ్మదిగా పైకి లేచారు. అప్పుడు వారి ముందు పైనుండి వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు, పగడాలు కుప్పలు తెప్పలుగా పడసాగాయి. అది చూసి నలుగురు ఆశ్చర్యపోయారు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.